ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునిన మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సర్వాంతర్యామి అయినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మకు నా అనంతకోటి నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా పూజ్య గురుదేవులు స్వామి చిన్మయానంద మహారాజు వారికి, పూజ్య మాతాజీ స్వామిని శారదాప్రియానంద మాతాజీ వారికి, పూజ్య గురూజీ స్వామి తేజోమయానందుల వారికి, అదేవిధంగా ప్రస్తుత చిన్మయ మిషన్ అధ్యక్షులైనటువంటి పూజ్యస్వామి స్వరూపానందుల వారికి కూడా నా హృదయపూర్వక హరి ఓం ప్రణామాలు తెలియజేస్తూ, ఇంతవరకు 11 అధ్యాయాలను చక్కగా విన్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక హరి ఓం ప్రణామం. తదనంతరం మన యొక్క 12వ అధ్యాయం ఉపన్యాస కార్యక్రమంలోనికి వెళ్దాం. ఈరోజు నుండి మనం భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలోనికి ప్రవేశించబోతున్నాం. దానిని గురించి మనం తెలుసుకుందాం. ఇది 12వ అధ్యాయం. 12 అనేది చాలా ప్రసిద్ధమైన సంఖ్య, చాలా ముఖ్యమైనటువంటి సంఖ్య, చాలామందికి చాలా ఇష్టమైనటువంటి సంఖ్య ఇది. ఎందుకంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మహామంత్రంలో 12 అక్షరాలు ఉన్నాయి. అందుకు కృష్ణ భగవానుని యొక్క ప్రీతికరమైనటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆ నామం చాలా ఇష్టమైనటువంటిది. అదేవిధంగా ద్వాదశి ఆల్వారులు, భాగవతంలో 12 స్కందాలు, 12 ఆదిత్యులు, ఇలా ఎన్నెన్నో మరెన్నో ఈ 12 గురించి ఉన్నాయి. ద్వాదశి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు.
అందువలన ఈ భగవద్గీత కొత్తగా ఎవరైతే ప్రారంభించాలి అనుకుంటున్నారో వారు ఈ 12వ అధ్యాయం నుండి ప్రారంభించడం సాంప్రదాయంగా పెట్టుకున్నారు చాలామంది. ఈ అధ్యాయంలో 20 శ్లోకాలు ఉన్నాయి. ఈ 20 శ్లోకాలని 4 విభాగాలుగా విభజించడం జరిగింది. అది ఏమిటంటే 1వ శ్లోకం నుండి 5వ శ్లోకం వరకు సాకార నిరాకార లక్షణాల గురించి, 6వ శ్లోకం నుండి 8వ శ్లోకం వరకు భక్తి యొక్క మహిమ గురించి, 9వ శ్లోకం నుండి 12వ శ్లోకం వరకు వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక సాధనల గురించి, 13వ శ్లోకం నుండి 20వ శ్లోకం వరకు భక్తుని యొక్క లక్షణాల గురించి తెలియచేయడం జరిగింది. ఇది భక్తి షట్కంలోని చివరి అధ్యాయం. షట్కము అంటే ఏమిటి? మనకి భగవద్గీత 18 అధ్యాయాలు. ఈ 18 అధ్యాయాలని మన మహాత్ములు ఏం చేశారంటే 3 షట్కములుగా విభజన చేశారు. 6 3 18 ఆ విధంగా. షట్కం అంటే 6. 1వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు కర్మ షట్కం అని, 7వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు భక్తి షట్కం అని, 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు జ్ఞాన షట్కం అని, ఈ విధంగా 3 షట్కాలు విభజన చేయడం జరిగింది. ఇది భక్తి షట్కంలోని చివరి అధ్యాయం. అంతేకాకుండా చాలా చిన్న అధ్యాయం. భగవద్గీతలో అన్నిటికంట చిన్న అధ్యాయాలు 2 ఉన్నాయి. ఒకటోదేమో ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి 12వ అధ్యాయం, ఇందులో 20 శ్లోకాలు. అదేవిధంగా 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో కూడా 20 శ్లోకాలే. కానీ అందులో ఉన్నటువంటి శ్లోకాలు కొంచెం పెద్దవి. అందువలన భగవద్గీత 18 అధ్యాయాల్లోనూ 12వ అధ్యాయం చాలా చిన్నది. కాబట్టి ఈ 2 అధ్యాయాలు కంఠస్థం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ 2 అధ్యాయాలను కంఠమునందు కానీ, శిరమునందు కానీ, హృదయమునందు కానీ ఎవరైతే నిలుపుకుంటారో, ఎవరైతే ఉంచుకుంటారో అటువంటి వారు ధన్యులు అంటూ ఉంటారు మన మహాత్ములు. కాబట్టి వీటిని మీ పిల్లలకు చక్కగా నేర్పించడం చాలా మంచిది. ఎందుకంటే పిల్లలకు జ్ఞాపక శక్తి ఎక్కువ. చిన్న వయసులో వారు దేన్నైనా చక్కగా సులభంగా కంఠస్థం చేసేస్తారు. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి మీ అందరూ కూడా కొంచెం శ్రద్ధ వహించి మీ పిల్లలకు కనీసం ఈ 2 అధ్యాయాలను నేర్పిస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇంట్లో రకరకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. అటువంటి సమయాల్లో ఈ 2 అధ్యాయాలు కానీ, లేకపోతే ఇంకా ఏదైనా అధ్యాయం కానీ పారాయణ చేస్తే ఆ శబ్ద తరంగములు ఆ ఇంటిని, ఆ ఇంటి పరిసరాలను కూడా వ్యాపించి చదివిన వారికి, విన్నటువంటి వారికి కూడా పుణ్యం కలుగుతుంది. కాబట్టి మీ పిల్లలకు తప్పకుండా ఈ 2 అధ్యాయాలను నేర్పించండి. అంతేకాకుండా భగవద్గీత ఏమనుకున్నాం?
ఇంతవరకు మీరు విన్నటువంటి దాంట్లో భగవద్గీత అనేటువంటిది ఉపనిషత్తుల యొక్క సారం. మరి ఉపనిషత్తులు వేదసారం. కాబట్టి గీతాపారాయణం అనేటువంటిది ఏదైతే ఉందో అది వేదపారాయణంతో సమానం. కాబట్టి ఆశ్రమాల్లో అయితేమి, కొంతమంది ఇంట్లో అయితేమి ఏకాదశికి సంపూర్ణం భగవద్గీత పారాయణం, పౌర్ణమి సంపూర్ణ భగవద్గీత పారాయణం చేసుకుంటూ ఉంటారు. ఎందువలనంటే వేదపారాయణం అనేటువంటిది మనకి సులువు కాదు కాబట్టి, భగవద్గీత అనేటువంటిది చక్కగా మనం నేర్చుకోవచ్చు కాబట్టి, దాన్ని చదువుకోవచ్చు కాబట్టి, భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం కాబట్టి భగవద్గీత పారాయణం చేస్తూ ఉంటాం. ఈ భగవద్గీత పారాయణం అనేటువంటిది ఏదైతే ఉందో, ఉపనిషత్తుల పారాయణం చేస్తే ఎంత ఫలితం అయితే ఉంటుందో భగవద్గీత పారాయణ చేసిన అంతే ఫలితం ఉంటుంది. అటువంటి ఫలితమే మనకి కలుగుతుంది. కాబట్టి మనం చక్కగా మీ పిల్లలకి నేర్పించండి. అంతేకాకుండా ఇంకొకటి ఉంది. భగవద్గీతని మొట్టమొదటిగా ప్రారంభించేవారు 1వ అధ్యాయం నుండి కాకుండా ఈ 12వ అధ్యాయం నుండి మొదలు పెడతారు. ఎందుకంటే మొదటి అధ్యాయం అర్జునుడి యొక్క విషాదంతో మొదలవుతుంది. విషాదంతో ప్రారంభించడం ఎందుకులే అనేటువంటి ఉద్దేశంతో మొదటి అధ్యాయంతో ప్రారంభించకుండా భగవంతుని యొక్క భక్తి మనలో ప్రవేశించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ 12వ అధ్యాయంతో ప్రారంభం చేస్తూ ఉంటారు. 12వ అధ్యాయం భక్తి యోగం. భక్తి అంటే ఏమిటి? ఈ భక్తిలో ఎన్ని రకాలు? భక్తిని ఏ విధంగా ఆచరించాలి? భక్తి అనేటువంటిది ఉంటే ఏం ఫలితం కలుగుతుంది అనే ప్రశ్నలు మన అందరిలో కూడా వస్తూ ఉంటాయి. అవునా కాదా? మనందరికీ ప్రశ్నలే. చిన్నప్పటి నుంచి కూడా ఒక పిల్లవాడి దగ్గరికి వెళ్ళండి మీరు, నాన్న భోజనం చేయి నాన్న అన్నామనుకో, వాడు అంటాడు ఎందుకు భోజనం చేయాలి అంటాడు. ఆకలేస్తుంది కదా నాయన అని తల్లి అందనుకో, ఎందుకు ఆకలేస్తుంది అంటాడు. ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలతోటే మన యొక్క జీవితం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా భక్తి, దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఏం లాభం కలుగుతుంది అంటే నారదుల వారు చెప్పారు, మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని అన్నారు. నాయనా, నీకు మోక్షం కావాలి అంటే భక్తి మార్గమే చాలా సులభమైనది. చూసారా? అది ప్రతి ఒక్కరికి మోక్షం కావాలి. మోక్షం కావాలి అంటే భక్తి. మరి ఇంతకీ భక్తి అంటే ఏమనుకుంటున్నాం మనం? సహజంగా మనం ఏమనుకుంటామంటే దేవాలయానికి వెళ్ళడం, ప్రదక్షిణలు చేయడం, దేవుడి పూజలు చేయడం, హారతలు ఇవ్వడం, తర్వాత దేవుడికి రకరకాలైనటువంటి అలంకారాల గురించి చర్చించుకోవడం, ఆ అలంకారాలు అనేటువంటిది భగవంతుడికి బహూకరించడం మొదలైనటువంటివన్నీ కూడా మనం ఏమనుకుంటాం? భక్తి అనుకుంటాం. తీర్థక్షేత్రాలకు వెళ్ళడం కానీ, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కానీ, పుణ్యనదుల్లో స్నానాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా మనం భక్తి అని అనుకుంటూ ఏం చేస్తాం? నేను అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, ఈ దేవాలయానికి వెళ్ళాను అని గొప్ప గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం మనం.
దీన్ని మనం భక్తి అని అనుకుంటున్నాం ప్రస్తుత కాలంలో. అవునా కాదా? ఇది సహజం, మనం ఇదే అనుకుంటాం భక్తి అంటే. అయితే ఈ లక్షణాలన్నీ కానీ కొన్ని కానీ ప్రతి వ్యక్తిలో కూడా ఉంటాయి. కానీ ఇది భక్తి కాదు అని మనం తెలుసుకోవాలి. భక్తి అనేది మనం చేసే బాహ్యమైన పనుల వలన వ్యక్తమయ్యేది కాదు. మరి ఎలా తెలుస్తుంది? అసలైనటువంటి భక్తి మన మనసులోనే ఉంటుంది. మన మనసులో పుడుతూ ఉండేటువంటి ఆ ప్రేమ అనేటువంటిది ఏదైతే ఉందో అది భక్తి. అది మనసంతా నిండిపోయి ఉండాలి, అది భక్తి. అంటే ఈ భక్తి అనేటువంటిది వ్యావహారికంగా చూసుకుంటే మనం ఏ దేవుడి మీదైనా ఉండొచ్చు. రాముడు, కృష్ణుడు, ఆంజనేయుడు, వెంకటేశ్వరుడు, శివుడు, సాయిబాబా, దేవి, దుర్గా, ఎవరైనా కావచ్చు. అయితే ఆ భక్తి అనేటువంటిది చంచలంగా ఉండకూడదు, ఏకాగ్రంగా నిశ్చలంగా ఉండాలి. అటువంటి భక్తిని 3 రకాలుగా విభజన చేయొచ్చు. మొదటిది కర్మప్రధానమైన భక్తి, రెండవది ఉపాసనా ప్రధానమైనటువంటి భక్తి, మూడవది జ్ఞాన ప్రధానమైనటువంటి భక్తి. కర్మ ప్రధానమైన భక్తి అంటే చేసే ప్రతి పనిని కూడా పరమాత్మకు అర్పించడం, ఆ కర్మఫలాన్ని పరమాత్మ ప్రసాదంగా స్వీకరించడం. ఒక విధంగా చెప్పాలంటే ఈ పని నేను చేశాను, ఈ ఫలం నాకు వచ్చింది అనే అహంకారాన్ని వదిలిపెట్టడం. ఈ ప్రకారం చేస్తూ ఉంటే మన మనసు నిర్మలమవుతుంది. ఇదే కర్మ ప్రధానమైనటువంటి భక్తి. ఇంకా రెండవది ఉపాసనా ప్రధానమైనటువంటి భక్తి. ఈ ఉపాసనా ప్రధానమైన భక్తి అంటే మనసులో నిరంతరం పరమాత్మను ధ్యానించడం, మనసంతా కూడా ఈశ్వరమయం, అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అనేటువంటి స్థితికి రావడం. దీనినే ధ్యానం అంటారు. ఇది ఏ విధంగా జరగాలి? ఇది మానసికంగా జరగవలసినటువంటిది ఈ ఉపాసన ప్రధానమైనటువంటి భక్తి అంటే. మనం ఏ పని చేస్తున్నా మన మనస్సు ఆ పరమాత్మ మీదే లగ్నమై ఉండడం. ఇంకా మూడవది జ్ఞానప్రధానమైనటువంటి భక్తి. ఈ జ్ఞానప్రధానమైనటువంటి భక్తి పైన చెప్పబడినటువంటి 2 భక్తులకు తగిన ఫలితమే ఈ జ్ఞానభక్తి. పరమాత్మ గురించి అసలైనటువంటి జ్ఞానం లభించడమే ఈ జ్ఞానభక్తి. పరమాత్మ అనేటువంటి వాడు ఎక్కడో ఒక చోట లేడు, ఈ విశ్వమంతా కూడా నిండి ఉన్నాడు. ఇందు గలడందు లేడని సందేహము వలదు అని మనసులో ఆ సందేహాన్ని లేకుండా పోతుంది. చక్రి సర్వోపగతుడు అనేటువంటి జ్ఞానం కలుగుతుంది ఈ స్థితిలో. అది జ్ఞానప్రధానమైనటువంటి భక్తి. అయితే కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మొదట 2 పద్ధతులు, కర్మ ప్రధానమైనటువంటి భక్తి, ఉపాసనా ప్రధానమైనటువంటి భక్తి, ఈ రెండిటిని పక్కన ఉంచి కేవలం జ్ఞాన ప్రధానమైనటువంటి భక్తే చాలా శ్రేష్టమైనటువంటిది కాబట్టి జ్ఞాన సముపార్జనం అనేటువంటిది వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం చేస్తూ ఉంటారు, దీన్నే పట్టుకుంటారు. కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఎందుకంటే
పునాది లేకుండా భవనం అనేటువంటిది కట్టడం జరగదు, కట్టినా నిలవదు. ఒకేసారి మనం కర్మ ఉపాసన లేకుండా జ్ఞానంలో ప్రవేశించలేం. ప్రారంభంలో మనం చిన్నప్పుడు ఏం చేస్తాం, 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి అలాగా తరగతుల వారీగా మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తూ ఉన్నామో అదేవిధంగా ఇది కూడా. కాబట్టి కర్మ ప్రధానమైనటువంటి భక్తి కావాలి, ఉపాసనా ప్రధానమైనటువంటి భక్తి కావాలి, తరువాత జ్ఞాన ప్రధానమైనటువంటి భక్తి. ఆ రెండిటికి అనుకూలంగా అదే మన దగ్గరకు వస్తుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఈ 3 రకాలైనటువంటి భక్తుల్లోనూ ముఖ్యంగా కావలసినది ఏమిటంటే ఏకాగ్రత, శ్రద్ధ, అచంచలమైనటువంటి మనస్సు ముఖ్యం. అటువంటి వారు మాత్రమే నన్ను పొందుతారు అని భగవద్గీతలో 11వ అధ్యాయం చివరలో పరమాత్మ ఏమన్నారు, మత్కర్మ కృన్మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ అన్నారు. అక్కడ అర్జున, నా కోసం కర్మ చేస్తూ నన్నే లక్ష్యంగా పెట్టుకొని నా భక్తుడై సంఘాన్ని త్యజించి ఎవరి పట్ల విరోధం లేనివాడు నన్నే పొందుతాడు అన్నాడు భగవంతుడు. భగవంతుడు ఆ శ్లోకంలో సాధకుడు నిర్వర్తించవలసినటువంటి 5 విధులు వివరించబడ్డాయి. చాలా. ఈ 5 లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వారు నన్నే పొందుతారు అంటూ 11వ అధ్యాయం ఆ చివర శ్లోకంలో 12వ అధ్యాయం భక్తి యోగానికి భగవంతుడు కలిపాడు అక్కడ. మరి ఈ రెండిటికి అనుసంధానం ఏమిటి ఉన్నాయి, అందులో 5 లక్షణాలు ఉన్నాయనుకున్నాం. ఏమిటవి? మత్కర్మకృత్, మొట్టమొదటిది మత్కర్మకృతు అంటే సర్వ కర్మలని కూడా భగవదర్పితంగా మాత్రమే ఆచరించాలి. అంటే ఎల్లప్పుడూ మంచి పనులు, సత్కర్మలు, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలే చేయాలి. అవి పూజలు కావచ్చు, వ్రతాలు కావచ్చు, యజ్ఞాలు కావచ్చు, యాగములు కావచ్చు, రోజువారీ కార్యక్రమాలు కావచ్చు, ఏమైనా ఏకాగ్ర భక్తితో శ్రద్ధతో చేస్తూ ఆ కర్మలను పరమాత్మకు అర్పించాలి. అంటే ఏ పరిస్థితుల్లో కూడా చెడ్డ పనులను దుర్మార్గమైనటువంటి పనులను చేయకూడదు. మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి. మత్కర్మకృత్, చూసారా, మత్కర్మకృత్. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉన్నామో, నేను దీనికి ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మత్కర్మకృత్. నేను ప్రతిరోజు గురుదేవుల దగ్గర, మాతాజీ దగ్గర, శివుడి దగ్గర ఒక్కొక్క అరటిపళ్ళు ప్రసాదం ఎప్పుడో పెడుతూ ఉంటాను పూజ చేసేటప్పుడు. ఆ పూజ అయిన తర్వాత ఆ ప్రసాదం అక్కడ ఉంటుంది. ఎవరైతే మన ఆశ్రమానికి వచ్చారో ఆ వచ్చినటువంటి వారికి ఆ పండు, ఆ ప్రసాదము వారికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన తర్వాత వారు ఏం చేస్తారు, దాన్ని చక్కగా కళ్ళకు అద్దుకొని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎందువల్ల? అది భగవంతుడికి ప్రసాదం అయింది. అది ప్రతిదీ భగవంతుడికి సమర్పించేసాం. సమర్పించింది మళ్ళీ ప్రసాదంగా తీసుకుంటున్నాం. మత్కర్మకృతం. అది పవిత్రమైంది. ఇక రెండవది మత్పరమః అంటే అతడు నన్నే లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. అతని యొక్క లక్ష్యం భగవంతుణ్ణి చేరుకోవడమే, వేరే లక్ష్యమే ఉండకూడదు.
సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా ఏమిటి లక్ష్యాలు ఉంటాయి? బాహ్యమైనటువంటి లక్ష్యాలు. నేను ధనం బాగా సంపాదించాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, నా భార్య పిల్లలు హాయిగా మేమందరం క్షేమంగా ఉండాలి. ఈ విధమైనటువంటి లక్ష్యాలు అనేటువంటివి మనకి ఉంటాయి. కానీ ఇవన్నీ ఏమిటి? అశాశ్వతం. శాశ్వతం కాదు, నిజం కావు. ఇవాళ ఉంటే రేపు పోయేవి ఇవన్నీ కూడా అని మనం తెలుసుకొని కేవలం ఏం చేయాలి? మత్పరమః, నన్నే లక్ష్యంగా పెట్టుకొని ఉండాలి. మూడవది మద్భక్తః, పరమాత్మకు భక్తుడై ఉండాలి. అనన్యమైన భక్తి కలిగి ఉండాలి. అనన్య అంటే ఏకాగ్రమైన అని అర్థం. ఏ దేవుడిని కొలిచినా ఆ దేవుడు పరమాత్మ స్వరూపమే అని భావించాలి. దేవతలలో మనం భేదభావం అనేటువంటిది చూపిస్తాం. అనన్య భేదభావం అనేటువంటిది ఉండకూడదు. నీకు రాముడు అంటే ఇష్టం, తనకు కృష్ణుడు అంటే ఇష్టం, తనకు శివుడు అంటే ఇష్టం, కానీ ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే అనేటువంటి భావనతో ఉండాలి. నాలుగవది సంఘవర్జిత, అన్ని విధాలైనటువంటి సంఘాల నుండి విముక్తుడై ఉండాలి. పరమాత్మ తప్ప ఇతరములైనటువంటి ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి వదిలిపెట్టాలి. అంటే ప్రాపంచిక విషయాలైతేమి, ప్రాపంచిక సుఖాలైతేమి, వీటి మీద ఉన్నటువంటి ఆసక్తి అనేటువంటిది ఏదైతే ఉందో అది క్రమక్రమంగా నిదానంగా తగ్గించుకోవాలి. సంఘవర్జిత, వాటిపై ఉన్నటువంటి వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. మరి మనం ఎక్కడున్నాం? సంఘంలోనే ఉన్నాం. సంఘం నుంచి ఎక్కడికి పారిపోలేం మనం. కానీ సంఘంలో ఉన్నప్పటికీ కూడా సంఘంలో ఉండేటువంటి ఆ బంధాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ బంధాలకి దూరంగా ఉండాలి. ఉదాహరణకు తామరాకు మీద నీటి బిందువు వలె ఉండాలి. చూడండి, తామరాకు ఎక్కడుంది? నీటిలోనే ఉంది. దానికి ఏనా ఆ నీటి కొంచెం గాలి వచ్చేటప్పుడు ఆ గాలికి నీరు దానిపైకి వస్తుంది, మళ్ళీ వెంటనే పడిపోతుంది. దానికి ఏమైనా అంటిందా? ఏమీ అంటే. ఎక్కడ ఉంది? నీటిలోనే ఉంది. అదేవిధంగా మనం కూడా సంఘంలోనే ఉండాలి, సంఘాన్ని మన దగ్గరే పెట్టుకోకూడదు. సంఘవర్జిత అన్నారు. ఐదవది నిర్వైర సర్వభూతేషు, అంటే ఎవరి పట్ల వైరభావం లేకుండా ఉండాలి. సాటి మానవుల పట్ల, సాటి జంతువుల పట్ల, పక్షుల పట్ల భూతదయ అనేటువంటిది కలిగి ఉండాలి. ఇతరుల పట్ల ద్వేషభావం అనేటువంటిది ఉండకూడదు. రాగం ఒకటి, ద్వేషం, ఈ రెండు కూడా మనిషిని చాలా ఇబ్బంది పెడతాయి. ఈ రెండూ లేకుండా చేసుకోవాలి. అటు రాగం వైపు కాకుండా ఇటు ద్వేషం వైపు కాకుండా మధ్యలో ఉండాలి మనం. దీనినే వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే కేవలం రాగం లేకపోవడమే కాదు, ద్వేషం కూడా లేనటువంటి స్థితి. రాగద్వేషాలకు మధ్య ఉన్నటువంటి స్థితియే అది. అయితే ఎవరైతే ఇటువంటి భక్తి వైరాగ్యములు కలిగి ఉంటారో అటువంటి వాడు నన్ను పొందుతాడు. నా యొక్క దర్శనం కావాలన్నా, నాలో ప్రవేశించాలన్నా పైన చెప్పబడినటువంటి లక్షణాల ఏకాగ్రమైన భక్తి వైరాగ్యం
కలిగి ఉండాలి అని శ్రీకృష్ణుడు 11వ అధ్యాయంలో ఆ చివర బోధించడం జరిగింది. 11వ అధ్యాయం పైన ఏం పేరు? విశ్వరూప సందర్శన యోగం. ఆ అధ్యాయంలో తన యొక్క విశ్వరూపాన్ని చూపించాడు. అందుకే దానికి విశ్వరూప సందర్శన యోగం. మళ్ళీ కృష్ణుడు అన్నాడు మధ్యలో, అర్జున, నువ్వు చూచినటువంటి ఈ స్వరూపం అనేటువంటిది నువ్వు తప్ప ఇంతవరకు ముందు ఎవరూ చూడలేరు, ఇంకా భవిష్యత్తులో ఎవరు చూడరు. నన్ను తపస్సు చేత కానీ, యజ్ఞం చేత కానీ, ధ్యానం చేత కానీ చూడలేరు. కానీ అనన్యమైనటువంటి భక్తి, నిరంతర చింతన ద్వారా సరిగ్గా ఇప్పుడు నువ్వు ఏ విధంగా అయితే చూసావో ఆ విధంగా ప్రత్యక్షంగా నన్ను చూడడానికి, నన్ను తెలుసుకోవడానికి, నాలో ప్రవేశించడానికి వీలవుతుంది. మరి ఏం కావాలి? అనన్యమైనటువంటి భక్తి కావాలి. కాబట్టి అర్జున, నువ్వు నిరంతరం చింతన చెయ్యి, నువ్వు భక్తుడివికా అన్నాడు అక్కడ. ఆ విధంగా కావాలంటే ఏం కావాలి? అర్జున, నువ్వు నా ద్వారా నిర్దేశింపబడినటువంటి నియతం కురు కర్మత్వం, నిర్దేశింపబడినటువంటి కర్మ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని నువ్వు చెయ్యి. అప్పుడు అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది. అర్జునుడు చిన్నతనం నుండి వేదాలను బాగా అధ్యయనం చేసిన అర్జునుడికి పరమాత్మ నిరాకారుడు, ఇంద్రియాలకి అగోచరుడు, మనస్సుకు అందనటువంటి వాడు, బుద్ధితో గ్రహించలేనటువంటి వాడు అని ఈ విధంగా భగవంతుని యొక్క లక్షణాలన్నీ కూడా తెలుసుకున్నాడు. కానీ ఇప్పుడు ఈ 11వ అధ్యాయంలో భగవంతుని యొక్క విశ్వరూపం, ఆ విరాట్ రూపం అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రత్యక్షంగా చూచాడు. అందువల్ల సహజంగా అర్జునుడికి ఒక అనుమానం వచ్చింది. వ్యక్తమైనటువంటి ఈ రూపమా, అవ్యక్తమైనటువంటి పరమాత్మ ధ్యానించడమా అనేటువంటి ఒక అనుమానం కలిగింది. ఆ అనుమానంతో, ఆ సందేహంతో అర్జునుడు ఇక్కడే కాదు, ముందు కూడా చాలాసార్లు 3-4 సార్లు ఈ ప్రశ్నని లేవనెత్తాడు. మొట్టమొదటిగా 3వ అధ్యాయంలో అన్నాడు, జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మని ఘోరే మాం నియోజయసి కేశవ. ఓ అర్జున, నీ అభిప్రాయంలో కర్మ కంటే జ్ఞానమే గొప్పదైతే ఓ కేశవ, ఘోరమైనటువంటి కర్మలో నన్ను ఎందుకు నియోగిస్తున్నావు అన్నాడు 3వ అధ్యాయం. అప్పుడు కృష్ణుడు ఏమన్నాడు? అర్జున, లోకంలో సాంఖ్యులకి జ్ఞానయోగం ద్వారా, యోగులకి కర్మయోగం ద్వారా నేను 2 రకాలైనటువంటి మార్గాలు ముందే చెప్పాను అన్నాడు. 2 మార్గాల్లో కూడా కర్మ చేయవలసిందే. అక్కడ ఆ విధంగా చెప్పడం జరిగింది. ఇంకా 4వ అధ్యాయంలో యజ్ఞాల గురించి, యజ్ఞ విధి గురించి చెప్పాడు. నిష్కామ కర్మ మార్గంలోనూ, జ్ఞాన మార్గంలోనూ, రెంటిలోనూ కర్మ చేయవలసి వచ్చినప్పుడు, యజ్ఞార్థ కర్మం చేయవలసినప్పుడు క్రియ ఒక్కటే అయినప్పుడు మరి తేడా ఏమిటి అనేటువంటి సందేహం కూడా అర్జునుడికి మళ్ళీ కలిగింది. అప్పుడు 5వ అధ్యాయంలో ఇంకా అన్నాడు, భగవాన్, మీరు అప్పుడప్పుడు సాంఖ్యం ద్వారా కర్మ చేయడాన్ని ప్రశ్నిస్తే, అప్పుడప్పుడు సమర్పణ ద్వారా, నిష్కామ కర్మ ద్వారా ప్రశంసిస్తూ ఉన్నారు. మరి ఈ రెంటిలో శ్రేష్టమైనటువంటిది ఏది
అయితే ఇప్పటికీ అర్జునుడు 2 పద్ధతుల్లోనూ కర్మ చేయాలి అనేటువంటిది అర్థం చేసుకున్నాడు. కానీ ఈ రెంటిలో శ్రేష్టమైనటువంటిది ఏది? అందులోనూ చేయాలి, ఇందులోనూ చేయాలి. ఇందులో శ్రేష్టమైనటువంటిది ఏది? మనం ఎక్కడికో వెళ్తూ ఉన్నాం. వెళ్తూ ఉండేటప్పుడు మనకి మధ్యలో ఒక 2 దారులు వచ్చాయి. నా గమ్యస్థానం చేరుకోవాలి అంటే నేను ఎవరిని అడిగా, నేను పలాని గమ్యస్థానం వెళ్ళాలి, ఏ మార్గం గుండా వెళ్ళొచ్చు? అతను అన్నాడు, ఈ మార్గం గుండా వెళ్ళొచ్చు, ఈ మార్గం గుండా వెళ్ళొచ్చు, ఎలా అయినా వెళ్ళొచ్చు. అప్పుడు ఇతనికి అనుమానం వచ్చింది, అది ఏ మార్గం గుండా వెళ్తే నేను తొందరగా వెళ్తాను, క్షేమంగా వెళ్తాను, అది కదా మనకు కావాల్సింది. అదే అనుమానం అర్జునుడికి కూడా అర్థమైంది, తెలుసుకున్నాడు. ఆ ప్రశ్న, అటువంటి ప్రశ్నతో ఈ 12వ అధ్యాయం అనేటువంటిది ప్రారంభమవుతుంది. అయితే గత 11 అధ్యాయాలుగా మీరు భగవద్గీతను వింటూ ఉన్నారు. మీ అందరి దగ్గర కూడా పుస్తకాలు ఉంటాయనుకుంటున్నాను నేను కూడా. కాబట్టి భగవద్గీత శ్లోకం 12వ అధ్యాయం ఉంటే పుస్తకం తీసుకోండి, నేను చదువుతాను, మీరు నాతో పాటు మీరు కూడా చదవండి. అర్జున ఉవాచ అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః తేషాం కే యోగవిత్తమాః. ఇది అర్జున ప్రశ్న. అర్జున ఉవాచ, అర్జునుడు ఈ విధంగా అన్నాడు, ఏవం, ఈ ప్రకారంగా. ఏ ప్రకారంగా? ఇప్పుడు ముగ్గురు ఫ్రెండ్స్ అలా కలిసి మాట్లాడుతూ వెళ్తూ ఉన్నారు. మాట్లాడుతూ వెళ్తూ ఉండగా ఒకటే డిస్కషన్ జరుగుతూ ఉంది ముగ్గురికి కూడా. మధ్యలో ఒక అతను డ్రాప్ అయిపోయి ఆ రెండో అతనితో అన్నాడు, నువ్వు ఆ విధంగా చేసుకొని వెళ్ళిపో అన్నాడు. ఈ మూడో వ్యక్తికి ఏమీ అర్థం కాలే. ఇంతవరకు మేము ముగ్గురం మాట్లాడుతూ ఉన్నటువంటి వ్యవహారం వేరు, మరి చివరగా ఇతను డ్రాప్ అయిపోయే ముందు ఆ విధంగా చేసుకొని వెళ్ళిపో, సరిపోతుంది అన్నాడు. ఈ మూడో వ్యక్తికి అర్థం కాలే. అర్థం అవుతుంది, ఎందుకు? మాట్లాడుకునే దానికి ఇతను అనే దానికి కనెక్షన్ లేదు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏవం, ఈ ప్రకారంగా. ఏ ప్రకారం అంటే ఇంతవరకు భక్తుని యొక్క లక్షణాలు అయితేమి, ఆత్మతత్వాన్ని గురించి అయితే ఏదైతే చెప్పబడిందో అదేవిధంగా చివరలో మత్కర్మకృన్మత్పరమః మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ అనే విధంగా ఆ ప్రకారంగా, అది ఆ ఏవం అనేటువంటి దానికి ఆ ప్రకారంగా సతతయుక్తాః భగవత్కర్మలలో కూడుకుని ఏ భక్తాః, ఏ భక్తులైతే త్వాం పర్యుపాసతే నన్ను ఉపాసిస్తారో, ఏ అపిచ ఇంకా ఎవరు అక్షరం అవ్యక్తం అయినటువంటి దాన్ని ఉపాసిస్తారో తేషాం యోగవిత్తమాః వారిద్దరిలో యోగవేత్తలు ఎవరు? అది ఏవం సతతయుక్తాయే, నువ్వు చెప్పినట్లుగా నిరంతరం నీ యందే మనస్సును ఉంచుకొని నిరంతరం మనస్సును నీలో లయం చేసుకొని భక్తాః త్వాం పర్యుపాసతే భక్తిగా నువ్వు చెప్పినట్లుగా నిన్ను అన్ని విధాలుగా ఉపాసన చేస్తూ ఉంటారు కదా,
అటువంటి భక్తులు శ్రేష్ఠుల, లేక అక్షరము అవ్యక్తమైనటువంటి ఆ రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోవడం శ్రేష్టమా? చూసారా, అది ప్రశ్న. విశ్వరూపోసన చేసినటువంటి వారు సగుణ భక్తులు, అక్షరము అవ్యక్తమైనటువంటి ఆత్మతత్వాన్ని ఉపాసన చేసినటువంటి వారు నిర్గుణ భక్తులు. ఈ ఇద్దరిలో ఎవరు శ్రేష్ఠుడు? అది నా అభిప్రాయం. అది అర్జునుడి యొక్క ప్రశ్న. ఇది చాలా వివేకవంతమైనటువంటి ప్రశ్న. ప్రపంచంలో రెండు విధాలైనటువంటి సాధకులు ఉన్నారని అందరికీ తెలుసు. అయితే అందరి లక్ష్యం కూడా ఒకటే. కొందరు ఆ పరమాత్మ యొక్క ప్రకటితమైనటువంటి మూర్తిని ధ్యానిస్తే, మరికొందరు అదే పరమాత్మను అవ్యక్త రూపంలో ధ్యానం చేసుకొని వారి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఇద్దరూ కూడా నిజమైనటువంటి సాధకులే. ఇద్దరూ కూడా తమ సాధనలో అభివృద్ధిని సాధిస్తూనే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏమంటే, ఇద్దరిలో ఉత్తమ జ్ఞానులు ఎవరు, యోగులు ఎవరు? అయితే ఈ శ్లోకాన్ని వివరించడంలో చాలామంది జ్ఞానవంతులు ఏమంటారంటే, కొంతమంది కేవలం నిర్గుణోపాసన చేసినటువంటి వాళ్ళే శ్రేష్ఠులని, కాదు సగుణోపాసన చేసినటువంటి వాళ్ళు గొప్పవారని, ఈ విధంగా రకరకాలుగా వాదిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అందరూ ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నా భగవంతుడు మాత్రం ఈ అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు. చెప్పకుండా మరి ఏ విధంగా భగవంతుడు అర్జునుడికి సమాధానం తెలియచేస్తాడు అనేటువంటి దాన్ని రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.
చిన్మయి మోహన్ సత్సంగం ఆదివారం జరిగింది. యోగా గురువు రామారావు పర్యవేక్షణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్మయి మిషన్ బ్రాంచ్ను స్వామి పరాత్మానంద సరస్వతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవులు శాంతిని, ఆనందాన్ని ఎక్కువగా కోరుకుంటారన్నారు.